హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పటికి వీడియో ఏంటో మీకు అర్థమైపోయే ఉంటది. ఇవాళ హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఒకేసారి వీడియో చేద్దాం కదా అని చెప్పేసి రెండో ఒకేసారి చేస్తున్నాను. ఇలా మీకు కూడా చూపించినట్టు ఉంటది కదా అని నేను ఏమేమి ప్యాక్ చేసుకుంటున్నాను. యూకేలో ఉండే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా ఈ వీడియో అని చెప్పేసి వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఏమేమి ప్యాక్ చేసుకోవాలి ఏంటి అని. ఆల్రెడీ హాస్పిటల్ వాళ్ళైతే చెప్పారు ఏమేమి ప్యాక్ చేసుకోవాలి ఏంటి అని ఒక లిస్ట్ అయితే పంపించారు. మామ్ కి ఏం యూజ్ఫుల్ అవుతాయి, బేబీకి ఏం యూజ్ఫుల్ అవుతాయి అని ఒక లిస్ట్ అయితే సెండ్ చేశారు. ఇంకా దాని ప్రకారమే నేను సర్దుకుంటున్నాను. ఫస్ట్ అయితే బేబీ నుంచి స్టార్ట్ చేద్దాము. బేబీకి ఏమేమి కావాలో. ఇక్కడ మోస్ట్లీ 3 days ఉంచుతారేమో అనుకుంటున్నాను. అంటే మనం రికవర్ అయ్యేదాన్ని బట్టి. నార్మల్ డెలివరీ అయితే 2nd day 3rd dayనే పంపించేస్తారు. ఇన్ కేస్ సి సెక్షన్ అయితే మన ఫీడింగ్ దాన్ని బట్టి, మనము ఎలా వాక్ చేస్తున్నాము, తొందరగా లేచి నడవగలుగుతున్నామా లేదా అనే దాన్ని మన రికవరీని బట్టి వాళ్ళు ఎన్ని డేస్ ఉంచాలి వీళ్ళని అనేది డిసైడ్ చేస్తారు. సో నేనైతే 3 days మినిమం అనుకుంటున్నాను, చూడాలి ఇంకా. సో దాని ప్రకారమే బట్టలు సర్దుతున్నాను ఇప్పుడు. ఫస్ట్ అయితే బేబీ క్లాత్స్ పెడుతున్నాను. ఇదొకటి ఫుల్ హ్యాండ్స్. ఆల్రెడీ ఇక్కడ వింటర్ స్టార్ట్ అయిపోయింది, సో ఇట్లాంటివే వేస్తారు ఇంకా పిల్లలకి. ఇదొకటి. ఇవన్నీ బేబీ బాక్స్ లో వచ్చినాయి, స్కాట్లాండ్ బేబీ బాక్స్ లో. ఇది కూడా సేమ్ కలర్, కాకపోతే ఇది స్లీవ్లెస్ అన్నమాట. ఇది ఒకటి పెడుతున్నాను. ఇది హాఫ్ హ్యాండ్స్ రోంపర్స్. సేమ్ ఇది ఫుల్ హ్యాండ్స్, సేమ్ టైప్. ఇది కూడా సేమ్. ఇది అన్ని చాలా బాగున్నాయి క్లాత్, అందుకే ఇంక ఇవే పెట్టేస్తున్నాను. స్పెషల్ గా అయితే ఎక్కువ ఏం తీసుకోలేదు, ఇవే బాగున్నాయి కదా క్లాత్స్ అని. ఇంకా మేము తీసుకున్న వాటిల్లో అయితే ఇది ఒకటి పెడుతున్నాను, ఈ కలర్. ఇంకా అన్ని వైట్ అయిపోతున్నాయిలే అని చెప్పేసి. మొత్తం అయితే ఇవి ఒక 5 బేబీకి. ఇంకొకటి అయితే వచ్చేటప్పుడు అట్లా బాగా చలిగా ఉంటది కదా, అక్కడి నుంచి తీసుకొచ్చేటప్పుడు ఇది వేద్దామని అనుకుంటున్నాము. బట్ చూడాలి వీటిల్లో ఏం సెలెక్ట్ చేస్తాము. ఇది ఒకటి పెడుతున్నాను, చలికి ఆగుతుంది కదా అని. అండ్ ఇది ఒకటి. ఇదైతే ఇండియా నుంచి తీసుకొచ్చింది, బుల్లి ఫ్రాక్. ఇదొకటి. కొంచెం ఎక్స్ట్రా పేర్సే పెడుతున్నాను, ఎందుకైనా మంచిది కదా అని. ఎక్కువ డ్రెస్సెస్ వైట్ కలర్సే ఉన్నాయి కాబట్టి వైట్ది ఒకటి హెయిర్ బ్యాండ్ పెడుతున్నాను. ఇందాక చూపించిన డ్రెస్ మీదకి రెడ్. ఈ 2 ఫుల్ గా కవర్ చేయడానికి ఇది ఒకటి పెడుతున్నాను, క్యాప్. ఇందాక దాని మీదకి ప్యాంట్ ఒకటి పెడుతున్నాను. మోస్ట్లీ అన్ని రోంపర్సే కాబట్టి ప్యాంట్స్ ఎక్కువ ఏం పెట్టట్లేదు. ఇది ఒక క్యాప్. ఇది కూడా బేబీ బాక్స్ లో ఇచ్చింది, ఇంక ఎక్స్ట్రా అయితే ఏం తీసుకోలేదు. ఈ సాక్స్లు పెడుతున్నాను. ఇవేమో ఒకటేమో 0 to 3 months ది, 3 to 6 months ది. ఇది సేమ్ స్కాట్లాండ్ బేబీ బాక్స్ లో ఇచ్చారు. ఇంకా మనకు కావాల్సింది అయితే ప్రెసెంట్ 3 months ది కాబట్టి ఇది ఒకటి పెట్టేస్తున్నాను. ఇది ఇక్కడ తర్వాత యూజ్ అవుతుంది. ఇంకా ఇవైతే మేము తీసుకున్నాం సపరేట్ గా, ఒక 15 pairs దాకా వచ్చాయి. ఇంక సేమ్ ఇది ఇట్లాగే పెట్టేస్తున్నా, ఏమంత వెయిట్ ఉంది కదా అని చెప్పేసి, వెయిట్ ఉండదు కదా అని. ఇవైతే సేమ్ బేబీ బాక్స్ లో వచ్చినాయి మిటన్స్, చాలా బాగున్నాయి. ఇంకా ఎక్స్ట్రా అయితే ఏం తీసుకోలేదు మిటన్స్. నాకు తెలిసి మిటన్స్ ఇంకా నెయిల్ కటర్ తీసుకుంటే సరిపోతుంది, ఇంకా ఎక్కువ తీసుకోవాలనే లేదు మిటన్స్. ఇది ఒక్కటే యూజ్ పెడుతున్నాం ఇన్కేస్ వాళ్ళు ఏమైనా అడుగుతారేమో అని చెప్పేసి. ఇవైతే కాటన్ నాప్కిన్స్. ఇంకా ఇవి కూడా సేమ్ బేబీ బాక్స్ లోనే వచ్చినాయి, యూస్ఫుల్ అవుతాయేమో అని చెప్పేసి ఎక్స్ట్రా పెడుతున్నాను. ఇంకా బేబీకి టవల్ సేమ్, ఇది కూడా బేబీ బాక్సే. మోస్ట్లీ అన్ని అవే బేబీ బాక్స్ లో వచ్చినాయే. అన్ని యూస్ఫుల్ స్టఫ్ ఇచ్చారు కాబట్టి మోస్ట్లీ ఇంక ఇవే యూజ్ చేస్తున్నాం. క్వాలిటీ కూడా చాలా బాగుంది కదా అని.
ఇది బేబీ టవల్. ఇదైతే ఇది కూడా సేమ్ బేబీని స్వాడల్ చేయడానికి అనుకుంటున్నాను. సో ఇది కూడా పెట్టేస్తున్నాను. ఇక్కడ ఎక్కువ అలానే స్వాడల్ చేస్తారు బేబీస్ని హాస్పిటల్లో ఉన్నంతసేపు. సో ఇది ఒకటి పెడుతున్నాను. ఇది ఉయ్యాల వేసేటప్పుడు అనుకుంటా ఇట్లా ఇచ్చారు, 2 ఇచ్చారు. ఒకటైతే పెడుతున్నాను. ఇంకా బేబీకి ఒకేసారి డైపర్స్ తీసుకున్నాము. ఇవి ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ప్యాంపర్స్ ఒకేసారి ఎక్కువ పడతాయి కదా, ఇంకా పిల్లలకి రోజుకి 2-3 చేంజ్ చేయాల్సి వస్తుంది కదా అని చెప్పేసి ఒకేసారి ప్యాక్ పెట్టేసాము. ఇందులో 180 డైపర్స్ ఇచ్చారు. సో మనకి హాస్పిటల్కి అయితే అన్ని యూజ్ అవ్వవు కాబట్టి ఒక 10 అలా పెడుతున్నాను హాస్పిటల్కి. ఇంకా వాటర్ వైప్స్ ఇది ఒకటి ఇందులోనే ఇచ్చారు. ఇది మనకి యూస్ఫుల్ అక్కడ కావాలి కాబట్టి ఇది ఒకటి పెడుతున్నాను. ఇంకొకటి తీసుకోవాల్సి వస్తుందేమో వాటర్ వైప్స్. నెక్స్ట్ టెస్కోకి వెళ్ళినప్పుడు తీసుకుంటాము నెక్స్ట్ వీక్. ఇది ఒకటైతే వాటర్ వైప్స్ పెడుతున్నాను. ఇట్లా 3 ప్యాక్స్ అయితే ఇచ్చారు. మొత్తం 180 డైపర్స్ అనమాట. ఈచ్ వన్ దాంట్లో 60 డైపర్స్ వచ్చినాయి. నేనైతే స్టేజ్ 1 తీసుకున్నాను, అంటే 2 to 5 kgs. సో మనకి ఇన్ని అవసరం లేదు కాబట్టి ఇప్పుడైతే కొనేది ఒక 10 పెడదాం అనుకుంటున్నాను. డైపర్స్ అయితే ఒక 10 పెడుతున్నాను. ఇలా జిప్లాక్ కవర్స్లో పెట్టేస్తున్నా. మనకి ఎట్లా మెడికల్ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటాయో డైపర్స్ ఇంకేమైనా కావాల్సినవి ఇక్కడ కూడా ఉంటాయంట. బట్ మనమైతే తీసేసుకున్నాం కాబట్టి ముందే ఇవైతే 10 ప్యాక్ చేసి పెట్టేస్తున్నాను. బేబీకి కావాల్సినవి అయితే అన్నీ పెట్టేశాను. ఏం చెప్పారంటే ఫీడింగ్ బాటిల్ ఒకటి చెప్పారు, అదొకటి నెక్స్ట్ వీక్ తీసుకోవాలి. ఇంకొకటి మిటెన్స్ ఇంకొక 2 pairs అయినా తీసుకోవాల్సి వస్తుంది, అదొకటి తీసుకోవాలి. ఆ 2 పెట్టేస్తే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే బేబీకి కావాల్సినవి. మనకేంటంటే ఇండియాలో అనుకో మనము ఏదైనా కావాలంటే వెంటనే పక్కన షాప్స్ ఉంటాయి, వెంటనే అవైలబుల్గా ఉంటాయి కాబట్టి వెళ్ళి తెచ్చేసుకుంటాము. బట్ ఇక్కడ ఒకటి హాస్పిటల్ ఒక చోట ఉంటే షాపింగ్ మాల్స్ అవన్నీ వేరే వేరే చోట ఉంటాయి, కొంచెం టైం పడుతుంది. అండ్ హాస్పిటల్లో కూడా పేషెంట్తో పాటు ఒక పర్సనే ఉండాలి. సో వాళ్ళు ఇంకా హడావిడిగా ఉంటే మన దగ్గర ఎవరు ఉండదు కాదు. సో అన్నీ ముందే ప్యాక్ చేసుకోవడం చాలా బెస్ట్. మోస్ట్లీ అన్నీ అయితే ప్యాక్ చేసాం బేబీకి కావాల్సినవి. ఇంకేమన్నా తెలిస్తే మళ్ళీ పెడతాం. ఇంకా ఇప్పుడైతే 37 వీక్స్ వచ్చేసాయి, అంటే 9th month రన్నింగ్ అనమాట. మనకి బ్యాడ్జర్ నోట్స్లో కూడా నోటిఫికేషన్స్ వస్తున్నాయి, బ్యాగ్ ప్రిపేర్డ్గా ఉంచుకోండి అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఒక 10 days నుంచి చేద్దాం అని పెండింగ్ పెడతా ఉన్నాము. సో ఇంక ఇవాళ అయితే కుదిరింది, ఇంకా చేసేసుకుందాం బ్యాగ్ ప్యాకింగ్ అని చెప్పేసి ఇంక ఇవాళ స్టార్ట్ చేసాము. ఇంకా బేబీకి తీసుకోవాల్సిన వాటిల్లో అయితే కార్ సీట్ మెయిన్. మనకి ఇంటికి పంపించేటప్పుడు అయితే ఖచ్చితంగా కార్ సీట్ మనం అందులోనే తీసుకురావాలి బేబీని. సో అదొకటైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాలి, ఇంకా దగ్గరికి వచ్చేసింది కాబట్టి. అదొకటి ఆన్లైన్లో ఆర్డర్ పెడితే 2-3 daysలో వచ్చేస్తుంది కదా. అదైతే అది లేకపోతే వాళ్ళైతే అసలు ఎలో చేయరు ఇంటికి. కంపల్సరీగా బేబీని అందులోనే తీసుకొని రావాలి. మన కారు ఉన్నా లేకపోయినా కూడా మనకి కార్ సీట్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇప్పుడైతే నాకు కావాల్సినవి సర్దుకుంటున్నాను. మెయిన్ వచ్చేసి బట్టలు కదా. సో ఈ క్లాత్స్, ఫీడింగ్ క్లాత్స్ మీరు చూసే ఉంటారు, ఆల్రెడీ షార్ట్స్ పోస్ట్ చేశాను కదా. సో ఇవైతే తీసుకుంటున్నాను, ఈ 3 పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు ఏంటి అనేది ఇంకా అక్కడ డిసైడ్ అవుతాను. ఈ 3 ఫీడింగ్ డ్రెస్సెస్ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు ఏది వేసుకోవాలా ఏంటి అనేది ఇంకా తర్వాత డిసైడ్ అవుతాను. మెయిన్ అయితే మనకి ఫీడింగ్ డ్రెస్సెసే కదా అక్కడ కావాల్సింది. సో ఈ 3 అయితే పెట్టేశాను. ఇవి మెటర్నిటీ ప్యాడ్స్ బేబీ బాక్స్లో వచ్చినాయే, ఇంక నేనేం సపరేట్గా ఏం తీసుకోలేదు. సో ఇది ఒక ప్యాక్ పెట్టేస్తున్నాను. మొత్తం 12 ప్యాడ్స్ ఇచ్చారు, మోస్ట్లీ సరిపోతాయి నాకు తెలిసి. ఇంకేమైనా కావాలంటే అక్కడ తీసుకుంటాము. ఇంకా ఇవేమో బ్రెస్ట్ ప్యాడ్స్, ఇంకా మొత్తం పెట్టేస్తున్నాను. ఇందులో 24 ప్యాడ్స్ ఇచ్చారు, ఇదైతే మొత్తం పెట్టేస్తున్నాను. ఇంకా ఇన్నర్స్,
ఒక పెయిర్ స్లిప్పర్స్ కూడా పెట్టుకుంటున్నాను. ఒక బాటిల్ వాటర్కి. ఇంకా ఇవన్నీ టాయిలెటరీస్ అన్నమాట. అంటే ఒక కోమ్, పేస్ట్, బ్రష్, ఒక సోపు, ఇంకా మనకు కావాల్సిన స్టిక్కర్ ప్యాకెట్, ఒక 2 హెయిర్ బ్యాండ్స్ పెట్టుకుంటున్నాను, ఒక హెయిర్ క్లిప్, ఇంకా ఏంటి మేకప్ యూజ్ చేసేవాళ్ళు మేకప్ ప్రొడక్ట్స్ కూడా పెట్టుకుంటారు. నేనైతే ఇంతవరకు పెట్టేసుకుంటున్నాను. మోస్ట్లీ మనకి ఇవే కదా రెగ్యులర్గా యూజ్ అయ్యాయి, ఇంతవరకు పెట్టేస్తున్నాను. సో అన్నీ ఇట్లా పెట్టుకుంటే అన్నీ ఒక చోట ఉంటాయి కదా అని అన్ని జిప్లాక్ కవర్స్లోనే పెట్టేస్తున్నాను. వీళ్ళకి ఒకవేళ మా హస్బెండ్ ఉన్నా మనకి ఏమైనా కావాలంటే ఈజీగా తీసిస్తారు కదా, అందుకని అన్నీ ఒక చోట పెట్టేస్తున్నాను. మనం హాస్పిటల్లో జాయిన్ అయ్యాక నైట్ అయితే ఎవరిని ఉండనివ్వరు 10 తర్వాత. ఇంకా మనం ఒక్కలమే ఉండాలి. ఇంకా ఫుల్ బోర్ కొడుతుంది కదా మనకి. ఇంకా పాట్స్ ఒకటి పెట్టుకుంటున్నాను. ఇంకా మన మొబైల్ ఫోను, ఇంకా ఛార్జర్స్ ఇంకా ఆ రోజుకి పెట్టుకుంటాను. ఈ పాట్స్ అయితే ఇప్పుడు పెట్టేసుకుంటున్నాను. నేను ఎక్కువ యూజ్ చేయను ఇంట్లో కూడా, సో ఉన్నాయి కదా అని చెప్పేసి ఇప్పుడే పెట్టేస్తున్నా, అది అప్పుడు మర్చిపోతాను కదా అని చెప్పేసి. ఇంకా మనకి కెమెరా కూడా ఎలా ఉంది, మనం కావాలంటే తీసుకెళ్ళొచ్చు. ఇంకా మనం ఎలాగో ఫోనే కాబట్టి ఫోన్ యూజ్ చేస్తాం కాబట్టి ఫోన్ అప్పుడు పెట్టేసుకుంటాను. ఇంకా మోస్ట్లీ అన్నీ అయితే పెట్టేసుకున్నట్టే, నాకు కావాల్సినవి, బేబీకి కావాల్సినవి. ఫేస్ వాష్ అయితే కూడా ఒకటి పెట్టుకుంటున్నాను, ఎందుకైనా మంచిది కదా అని. ఇంట్లో ఇదే అవైలబుల్గా ఉంది, ఇంకా సో ఇది పెట్టేసేసుకుంటున్నాను. మోస్ట్లీ నాకు కావాల్సిన ఐటమ్స్ కూడా అన్ని సర్దేసుకున్నాను. ఈ వీడియో మాక్సిమం ముందే పోస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇంకా నేను ఏమన్నా మిస్ చేస్తే ఆల్రెడీ యూకేలో ఉండి డెలివరీ అయిన వాళ్ళు చూస్తే ఈ వీడియో నాకు మెసేజ్ చేయండి, ఇంకేమైనా మిస్ చేస్తే. సో నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా ఏమన్నా మిస్ అయితే. నేను ఏమేమి సర్దుకున్నాను ఏంటి అనేది, మదర్కి కావాల్సింది ఏమేమి సర్దుకున్నాను, బేబీకి కావాల్సింది ఏమేమి సర్దుకున్నాను అని చెప్పేసి నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, చూడండి. మీకు కొంచెం క్లారిటీగా ఉంటుంది కదా నేను ఏమేమి పెట్టుకున్నాను అని. ఏమైనా అర్థం కాకపోతే మోస్ట్లీ అన్ని అయితే సర్దుకోవడం అయితే అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డెలివరీ వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తాను, నా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా ఉంది ఏంటి అని. బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.